ఇక్కడ ఈ యాదృచ్ఛిక వనాలను లేకపోతే కనుక ఇది ఒక విచిత్ర వనాలను తెలియదు. కానీ నీళ్లకు సంబంధించింది తెలంగాణ ఉద్యమము 2001కి ముందు ఆ మాటకు వస్తే 95ల నుంచి నీళ్ల కేంద్రంగా ఉద్యోగాల కేంద్రంగా జరిగింది. ఆ తర్వాత ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు మొదలు నియామకాల నుంచి మొదలుకుంటే మిగతా 2 అంశాలు తర్వాత కాలంలో దానికి యాడ్ ఆన్ అయినాయి. గడిచిన 10 సంవత్సరాల కాలం కూడా ప్రాజెక్టుల చుట్టూ నీళ్ల చుట్టే చర్చ జరిగింది. ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ఎజెండానే నీళ్లు అయినాయి, ప్రాజెక్టులే అయినాయి. ఎన్నికలు అయిపోయి బీఆర్ఎస్ పోయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ కూడా నీళ్లే ప్రధానమైన ఎజెండా అయింది, ప్రాజెక్టులే అయినాయి. 2 బహిరంగ సభలు, 2 నాయకులు మాట్లాడుతున్న మాటలు 2 బహిరంగ సభలు. ఒకటి కృష్ణా జలాల వాటా విషయంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టును అప్పగించినని, దీనివలన రాష్ట్రానికి నష్టమని కేసీఆర్ అంటున్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి, కాళేశ్వరం కుంగుబాటు ఇత్యాది విషయాల పట్ల ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ నల్గొండ సభ అని రేవంత్ రెడ్డి అంటున్నారు. తో పాటుగా కౌంటర్గా ఫిబ్రవరి 13వ తారీఖు నాడు సభ నల్గొండలో బీఆర్ఎస్ నాయకులు పెడితే దానికి కౌంటర్గా మరునాడు లేదా 1-2 రోజులు అటు ఇటుగా కాంగ్రెస్ సభ నల్గొండలో పెట్టబోతున్నది. పెట్టి కొన్ని గ్యారంటీలు అమలు చేస్తామన్న ప్రకటన ఢిల్లీ పెద్దల చేత చెప్పించబోతున్నది, హామీని అమలు చేయించబోతున్నది. ఈ 2 నాయకులు మాట్లాడుతున్నది మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్లో ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే విపక్షాన్ని బలహీనపరిచేందుకు, మానసికంగా దెబ్బగొట్టేందుకు గత ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, విధానపరమైన నిర్ణయాలను వాటిపైన విచారణ చేస్తూ ఉన్నది. అందులో నెంబర్ 1 కాళేశ్వరం పైన విచారణ చేస్తామని చెప్పడం, దానిపైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిపైన శ్వేతపత్రం విడుదల చేయడం, విద్యుత్ రంగంలో 80,000 కోట్ల రూపాయల అప్పులైనని అసెంబ్లీ కేంద్రంగా చెప్పడం, పౌర సరఫరాల శాఖలో 50,000 కోట్ల అప్పులైనని మీడియా ముఖంగా అది కూడా దానిపైన శ్వేతపత్రం విడుదల చేయడం, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వచ్చి రాగానే కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రి వాళ్ళ డిఫెన్స్లోకి వేయడం, వాళ్ళు మెంటల్గా బలహీనపరచడం. ఈ బలహీనపరచడం వలన ముందు రాబోయే రోజులలో ఒక థ్రెట్గా వారి ముందు అది కనబడే అవకాశం ఉన్నది. ఇది వారు చేస్తున్నది. దీంతో పాటుగా రాజకీయ పరంగా వ్యూహాలు, ఎత్తుగడలు ఎవరి వారికి ఉంటాయి. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఒక అనుభవం కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి అవసరం ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ 10, 15, 20 మంది వరకు గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకున్నది కాబట్టి మరోసారి రాజకీయంగా అట్లాంటి పరిణామాలు, ప్రమాదాలు రాకుండా ఉండేందుకోసం రేవంత్ రెడ్డి ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తగు జాగ్రత్తలు అన్నదానికంటే కూడా జాగ్రత్తలు ఎక్కువగానే తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పడగానే ఆయన ప్రగతి భవన్ ముందున్న గేట్లను బద్దలు కొట్టడం, ఇది ఒక మైండ్ గేమ్. అంటే ప్రజల లోపలికి ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణంగా ఎవరిని కలవని మాట వాస్తవమే. ఆయన ఎవరిని కలవలేదు. అక్కడ పోతగానే చూడనగానే అది ఒక భయానక దృశ్యంగా అది కనబడింది. అది నిజంగానే కేసీఆర్ పెట్టించింది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే పెట్టించింది అది. అయితే కేసీఆర్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని పడగొట్టించలేదు, అట్లే కొనసాగింది అది. ఇది ఒకటి. దీన్ని మానసికంగా ప్రజల లోపల ఒక భావన కలిగించేందుకోసమై అది ప్రగతి భవన్ ముందున్న గేట్ల బదలుగాడు. ఇది ఒక మైండ్ గేమ్. దీంతో పాటుగా ఇమ్మీడియట్గా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మంత్రివర్గం సమావేశం కావడం, నిర్ణయాలు తీసుకోవడం, అధికార వికేంద్రీకరణ జరిగిందని ఒక భావన ప్రజల్లో కల్పించడం, ఇది ఒక మైండ్ గేమ్. ఇది ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం, గతానికంటే భిన్నంగా ఉందని చెప్పే ప్రయత్నం ఇది. దీనికి కౌంటర్ పార్ట్గా కేసీఆర్ ఆసుపత్రి నుంచి కోలుకొని వచ్చిన తర్వాత ఒక 5 నెలల తర్వాత ఆయన టీఆర్ఎస్ భవన్కు రావడం, టీఆర్ఎస్ భవన్కు వచ్చి నీళ్ల విషయంలో జరిగిన పొరపాట్లు ఏమేమి ఉన్నాయి, తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని సూచనప్రాయంగా చెప్తూ ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్కు నాయకులకు అవగాహన లేదని, వారి తెలివి తక్కువతనమనే ఆ విధానంలో ఆయన మాట్లాడడం, కృష్ణా జలాల సాధనకై పోరాటం చేస్తామని కేఆర్ఎంపీకి గన ఇస్తే కనుక అది రాష్ట్రానికి నష్టం జరుగుతుందని కేసీఆర్, ఇది ఒక మైండ్ గేమ్. అంటే బహుశా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నుంచి అది 2001 నుంచి 2014 వరకు ఒకటి, 14 నుంచి 2023 వరకు ఒకటి, ఈ సుదీర్ఘ కాలంలో ఆయన నీళ్ళ గురించే మాట్లాడాను కాబట్టి ఆయనకు అవగాహన ఉంది అనే భావన ప్రజల్లో ఉన్నది కాబట్టి ఆ దాన్ని మరోసారి ప్రజలు గుర్తు చేసే ప్రయత్నం. దీంతో పాటుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు చాలా బలంగా ఉండాలని, పార్టీకి వచ్చిన డోకా ఏమి లేదని, వచ్చే ఎన్నికల్లో గెలవబోతున్నామని, తాము ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం లేదని,
ఆ అవసరమే బీఆర్ఎస్కు లేదని నాయకులు కార్యకర్తలు వచ్చే ఎన్నికల నాటికల్లా గెలవబోతున్నాం కాబట్టి ధైర్యంగా ఉండాలని ఇదొక మైండ్కి. అంటే ఇద్దరు నాయకులు ఒకరిని మించి ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారు. వారి మాటల ద్వారా ఇది అర్థమవుతూ ఉన్నది. అందుకే ఇది ఇట్లెందుకు జరుగుతున్నది ఇప్పుడే అంటే ఈ 2 నెలల ప్రభుత్వం ఏర్పడగానే ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం ఏమిటి, ఇప్పుడే విపక్షం ఇంత స్థాయిలో ఆరోపణలు విమర్శలు చేయడం ఏంటి, ఇంత దూకుడుగా వెళ్ళడం ఏమిటి, అధికార పక్షం కూడా ఇంకా సర్దుకోకముందే ఈ మొత్తం ఇన్ని అంశాలను తీసుకోవడం ఏమిటి అనంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల ముందు ఎవరి ఎత్తుగడ ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఈ ఎత్తుగడల వ్యూహాల అమల్లో భాగంగానే నిజంగానే ప్రజలు కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. ఎవరు మాట్లాడినంటే నిజమే అనిపిస్తుంది. కాళేశ్వరం కుంగింది కదా, ఈ కుంగిన కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు నిన్న టీఆర్ఎస్ భవన్కి వచ్చిన తర్వాత, మిగతా కృష్ణానది విషయాలు మాట్లాడాడు కానీ మరి గోదావరి నది మీద కట్టిన కాళేశ్వరం సంగతి ఏమిటనే ప్రశ్న వస్తుంది, సహజంగా వచ్చేది. రెండో వైపున మరి కేసీఆర్ చెప్పింది నిజమే కదా, ఆయన కాళేశ్వరం సంగతి ఏమో కానీ కృష్ణానది విషయంలో అయితే మరి ఢిల్లీకి అప్పగిస్తే నష్టమే కదా, ఎట్లా అని ప్రజల్లో కూడా కొంత గందరగోళం కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇద్దరు నాయకులు, ఎందుకంటే ఇద్దరు పోటాపోటీ వ్యూహాలు, వయసు రీత్యా కొంచెం కేసీఆర్ వయసులో పెద్ద, ఈయన వయసులో చిన్న రేవంత్ రెడ్డి, కానీ వ్యూహాలు చేయడంలో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎవరెవరి స్టైల్ వారికి ఉన్నది, ఎవరి నరేషన్ వారికి ఉన్నది, ఒక సమస్యను చెప్పడంలో ఎవరి నిపుణత వారికి ఉన్నది. ఇట్లా ఈ ఇద్దరు, ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు, ఇది టోటల్గా ఒక మైండ్ గేమ్ ఇది.